హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్వి అకాడమీ ఛానల్. మనము ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి త్వరలో జరగనున్న ఎగ్జామ్కి ఉపయోగపడే 40 MCQs చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, పర్షియన్ థియేటర్ భారతదేశంలోని ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? పర్షియన్ థియేటర్ భారతదేశంలోని ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ముంబైలో ఈ పర్షియన్ థియేటర్ అనేది ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తమిళనాడు జానపద నృత్యం కానిదేది? కింద వాటిలో తమిళనాడుకు చెందిన జానపద నృత్యం కానిదేది అంటే ఆప్షన్ ఏ, భరతనాట్యం. భరతనాట్యం అనేది శాస్త్రీయ నృత్యము. మిగిలినవన్నీ కూడా ఈ కుమ్మి, కోలాటం, కరాగం అనేవి జానపద నృత్యాలు అన్నమాట. నెక్స్ట్, కింది వాటిలో త్రిమూర్తికి ప్రసిద్ధి చెందిన గుహ ఏది? గుహ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎలిఫెంటా గుహలు త్రిమూర్తి అనే దానికి ప్రసిద్ధి చెందాయన్నమాట. ఇక్కడ శివుని విగ్రహం ప్రధాన ఆకర్షక ఉంటుంది. ఇది ప్రపంచ వారసత్వ స్థలంగా కూడా ప్రకటించబడింది. ఇది ఎలిఫెంటా గుహలు అనేవి మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలో ఉన్న గుహలు. నెక్స్ట్, కింది వాటిలో ఏ ప్రముఖ ప్రదేశాలు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నాయి? క్రింది ఇచ్చిన వాటిలో ఏవి సత్యసాయి జిల్లాలో ఉన్నాయి? ఆప్షన్ ఏ, లేపాక్షి. ఆప్షన్ బి, ధర్మవరం. ఆప్షన్ సి, రామగిరి. ఆప్షన్ డి, పెనుగొండ. ఇక్కడ మొత్తం ఆప్షన్ డి కరెక్ట్. మొత్తం అన్ని కూడా ఇక్కడ ఇచ్చిన లేపాక్షి, ధర్మవరం, రామగిరి, పెనుగొండ అనే మొత్తం 4 ప్రదేశాలు కూడా మనకి కొత్తగా ఏర్పాటైన సత్యసాయి జిల్లాలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్, గుర్రంకొండ కోట ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అన్నమయ్య జిల్లా. నెక్స్ట్, చెంగాలమ్మ జాతర ఏ ప్రాంతంలో జరుగుతుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సుళ్ళూరుపేట. మనకి ఈ చెంగాలమ్మ జాతర జరుపుకుంటారు అనమాట. చెంగాలమ్మ తల్లి అనేది ఇక్కడ ఫేమస్. మనకి శ్రీహరికోటలో ర్యాకెట్ ప్రయోగం చేసేటప్పుడు కూడా ఈ చెంగాలమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు కూడా చేస్తుంటారు అనమాట. అక్కడ ఈ సూళ్ళూరుపేటలో ఈ చెంగాలమ్మ టెంపుల్ ఫేమస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మోడల్ పేపర్ కావాలనుకుంటే జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు సెపరేట్ 30 మోడల్ పేపర్లు ఉన్నాయి. ఫోన్పే నెంబర్ 7382043643 నెంబర్కి 99 రూపీస్ పంపించి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. మీకు జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 30 మోడల్ పేపర్లు, దాంట్లో ఒక్కో పేపర్లో 40 జీకే క్వశ్చన్స్, 40 ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మొత్తం 1200 జీకే క్వశ్చన్స్, 1200 ఇంగ్లీష్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి అనమాట. అలాగే 175 ఏపీ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి జూన్ 2024 నుంచి జూలై 2025 వరకు కరెంట్ అఫైర్స్. అలాగే జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు నేషనల్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ అన్ని కలిపి ఉన్నవి 1 lakhs ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా ప్రాసెస్ సర్వర్ అలాగే రేపు ఎల్లుండి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇంక దాని గురించి మనం మాట్లాడతలేదు. ఇప్పుడు చదివిన మీకు ఇబ్బందే. అందువల్ల జూనియర్ అసిస్టెంట్ మోడల్ పేపర్లు కావాల్సిన వాళ్ళు 99 రూపీస్ పంపించి మీరు వాట్సాప్ చేయండి. అలాగే ప్రాసెస్ సర్వర్ కావాల్సిన సరే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు అమౌంట్ 99 రూపీస్ పంపించి స్క్రీన్ షాట్ పెట్టండి. నెక్స్ట్, ఉమ్మడి పౌర స్మృతి కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ, గోవా. నెక్స్ట్, 1919 సంవత్సరంలో ఆది ఆంధ్ర సదస్సు ఏ పట్టణంలో జరిగింది? 1919 సంవత్సరంలో ఆది ఆంధ్ర సదస్సు ఏ పట్టణంలో జరిగిందంటే ఆప్షన్ సి, మచిలీపట్నంలో ఆది ఆంధ్ర సదస్సు జరిగింది. దళిత హక్కుల చరిత్రలో కీలక ఘట్టం అన్నమాట ఇది. ఈ సదస్సు ద్వారా ఆది ఆంధ్రులు తమ రాజకీయ, సామాజిక హక్కులను సంబంధించి చైతన్యం పొందడం జరిగింది. నెక్స్ట్, అవిభక్త భారతదేశంలో అంటే ఇండియా బైఫర్కేట్ అవ్వకముందు రాజ్యాంగ అసెంబ్లీ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? అవిభక్త భారతదేశంలో రాజ్యాంగ అసెంబ్లీ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ 9, ఆప్షన్ ఏ డిసెంబర్ 9,
1946. ఆప్షన్ ఏ 1946 డిసెంబర్ 9 అనమాట. నెక్స్ట్, అమ్మాయిలను దేవుడికి అంకితం చేసే సంప్రదాయం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దేవదాసి. నెక్స్ట్, జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెప్టెంబర్ 15. సెప్టెంబర్ 15న నేషనల్ ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. ఇది ముఖ్యంగా మన భారతదేశం మొట్టమొదటి ఇంజనీర్ చీఫ్ అయిన మొక్సగుండం విశ్వేశ్వరయ్య జన్మదినోత్సవం అనమాట. రెడ్డి రాజుల కాలంలో సంగీత రంగంలో నూతనంగా ఆవిర్భవించిన సంగీత వినోదం ఏది? రెడ్డి రాజుల కాలంలో సంగీత రంగంలో నూతనంగా ఆవిర్భవించిన సంగీత వినోదం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యక్షగానం. నెక్స్ట్, తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఆస్తుల పంపకంపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఆస్తుల పంపకంపై సూచనలు చేసేయడంకు ఏర్పాటు చేసిన కమిటీ ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శీలా బీడే కమిటీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 2024 నుంచి ఇప్పుడు యాడ్ అయింది, ఇంచుమించు 14 సంవత్సరాలు అతను ముఖ్యమంత్రిగా చేసినట్టు అవుతుంది అనమాట. కండలేరు ఆనకట్ట ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? కండలేరు ఆనకట్ట ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెల్లూరు. ఇది తెలుగు గంగా ప్రాజెక్టులో భాగంగా ఈ కండలేరు ప్రాజెక్ట్ ఉందన్నమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అత్యున్నత శిఖరం ఏది? ఆంధ్రప్రదేశ్లో అత్యున్నత శిఖరం ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఎత్తైన కొండ ఏదంటే ఆర్మా కొండ. ఆప్షన్ ఏ ఆర్మా కొండ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని సింగరకొండ గ్రామం ఏ జిల్లాలో ఉంది? ఆంధ్రప్రదేశ్లో సింగరకొండ గ్రామం ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుంటూరు. ఇది సింగరకొండ గ్రామం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రాంగ్ ఆన్సర్ బాపట్ల జిల్లాలో ఉంది. ఈ సింగరకొండ అనే గ్రామం బాపట్ల జిల్లాలో ఉంది. ఇది యాక్చువల్గా ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన గ్రామం అనమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఆదిమ తెగలలో ఒకరైన చెంచు తెగ సంప్రదాయంగా నివసించే అడవి ఏది? ఆంధ్రప్రదేశ్లో ఆదిమ తెగలలో ఒకరైన చెంచు తెగ సాంప్రదాయంగా నివసించే అడవి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నల్లమల అభయారణ్యం. నెక్స్ట్, కాకినాడ తీరంలో హోప్ ఐలాండ్ ఏర్పాటు అవ్వడానికి కారణం ఏ నది అవక్షేపం? కాకినాడ తీరంలో హోప్ ఐలాండ్ ఏర్పడడానికి కారణం ఏ నది అవక్షేపం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గోదావరి నది. కాకినాడ తీరంలో హోప్ ఐలాండ్ ఉంది. ఇది యాక్చువల్గా కాకినాడ తీరాన్ని తుఫానుల బారి నుండి రక్షిస్తుంది అనమాట. ఈ హోప్ ఐలాండ్ గోదావరి నది అవక్షేపం వల్ల ఏర్పడింది. నెక్స్ట్, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం డిసెంబర్ 11, 1881 భారతదేశంలో మొట్టమొదటి పునర్వివాహాన్ని ఎక్కడ నిర్వహించారు? వితంతు పునర్వివాహాన్ని ఎక్కడ నిర్వహించారు? మొట్టమొదటి భారతదేశంలోనే మొట్టమొదటి వితంతు పునర్వివాహం అనమాట. ఇది డిసెంబర్ 11, 1881 కందుకూరి వీరేశలింగం గారు చేపట్టారు. అది ఎక్కడంటే ఆప్షన్ సి రాజమండ్రిలో. నెక్స్ట్, 2025 దోహా డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా ఏ మైలురాయిని సాధించాడు? 2025 దోహా డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా ఏ మైలురాయిని సాధించాడు? కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి మొదటిసారిగా అతను జావెలిన్ త్రోలో 90 మీటర్లకు పైగా అతని లైఫ్ టైం బెస్ట్ను సాధించాడు, కానీ సెకండ్ ప్లేస్లో నిలిచాడు. నెక్స్ట్, జగద్గురు రామభద్రాచార్య ఏ భాషా సాహిత్యానికి గాను 58వ జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు? జగద్గురు రామభద్రాచార్య ఏ భాషా సాహిత్యానికి అంటే ఏ భాషలో చేసిన కృషికి గాను అతను 58వ జ్ఞానపీఠ అవార్డును గెలుచుకున్నారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంస్కృతం. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న ఏకరూప నియమావళి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జాతీయ సమైక్యతను కోసం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మెన్షన్ చేశారన్నమాట. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం యొక్క ప్రధాన ప్రయోజనాలు ఏమిటి? పార్లమెంటరీ ప్రభుత్వ విధానం యొక్క ప్రధాన ప్రయోజనాలు ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి
కార్యనిర్వాహకుడు శాసనసభకు బాధ్యత వహిస్తారు. ఎవరైతే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నారంటే ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ అధికారులు కానీ వీళ్ళందరూ సంయుక్తంగా శాసనసభకు బాధ్యత వహిస్తారన్నమాట. వీళ్ళందరూ ఈ పార్లమెంటరీ ప్రభుత్వంలో ముఖ్య ప్రయోజనం ఏంటంటే ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో వాళ్ళు శాసనసభకు బాధ్యత వహించాలి. నెక్స్ట్, మొదటి లోక్ అదాలత్ ఏ సంవత్సరంలో జరిగింది? మొదటి లోక్ అదాలత్ ఏ సంవత్సరంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1986. నెక్స్ట్, ఏ ఆర్థిక కార్యకలాపాలను తృతీయ రంగంలో చేర్చకూడదు? కింద ఇచ్చిన వాటిలో ఏ వాటిని తృతీయ రంగంలో చేర్చకూడదు? తృతీయ రంగం అంటే మనకు తెలిసిందే సర్వీసెస్ అనమాట, సర్వీస్ సెక్టరు. దీంట్లో ఏది సర్వీస్ సెక్టర్స్ రాదంటే ఆప్షన్ సి తేనెటీగల పెంపకం. ఇది యాక్చువల్గా అగ్రికల్చర్ ప్రాథమిక రంగంలోకి వస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలు కోసము క్రింది ఏ నోడల్ సంస్థ పనిచేస్తుంది? భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGను కోసము ఏ సంస్థ నోడల్ ఏజెన్సీగా ఉందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నీతి ఆయోగ్. నెక్స్ట్, జౌలులో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి? జౌల్లో ఎన్ని క్యాలరీలు ఉంటాయి? ఆప్షన్ ఏ 0.24. నెక్స్ట్, 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటి pH 7 అయితే 100 డిగ్రీలకు వేడి చేసినప్పుడు నీటి pH విలువ ఎంత? తగ్గుతుందా, పెరుగుతుందా, అలాగే ఉంటుందా అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తగ్గుతుంది. 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నీటి pH లో 7 ఉంటే దాన్ని 100 డిగ్రీలకు వేడి చేసినప్పుడు దాని pH విలువ తగ్గుతుంది అనమాట. కింది వాటిలో ఏ హెపటైటిస్ వైరస్కు టీకా లేదు? క్రింది వాటిలో ఏ హెపటైటిస్ వైరస్కు టీకా లేదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హెపటైటిస్ సి. హెపటైటిస్ సికి మనకి టీకా లేదన్నమాట. నెక్స్ట్, మే 2025లో 59 మంది పార్లమెంట్ సభ్యులతో కూడిన 7 బృందాలను 32 దేశాలకు పంపించడంలో ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ సింధూర్ కింద ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఐక్య వైఖరిని ప్రదర్శించడానికి 32 దేశాలకు పార్లమెంట్ సభ్యులతో కూడిన బృందాలను అయితే కేంద్ర ప్రభుత్వం పంపించిందనమాట. దాంట్లో ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు. 2025 ఏప్రిల్ 30న కేంద్ర ప్రభుత్వం రాబోయే జనాభా గణనలో దేనిని చేర్చడానికి ఒక ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ కులగణన. రాబోయే జనాభా గణనలో కులగణనను కూడా చేపట్టేందుకు 2025 ఏప్రిల్ 30న కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? IISER ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తిరుపతి. నెక్స్ట్, నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన 12వ మిలాన్ బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు 2024 ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం. నెక్స్ట్, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విడుదల చేశారు? కరెక్ట్ ఆన్సర్ మనకి డిసెంబర్ 13, 2024. డిసెంబర్ 13, 2024 ఆప్షన్ బి మనకి ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారన్నమాట. భారత్లో చిరుతల స్థితిగతులు 2022 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని చిరుతపులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 569. నెక్స్ట్, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన ఈ క్రింది ఉత్పత్తికి 2024 నవంబర్లో భౌగోళిక గుర్తింపు లభించింది? కరెక్ట్ ఆన్సర్ లేస్. నరసాపురంలో ప్రైమాక్స్ అయిన లేసులకు 2024 నవంబర్లో భౌగోళిక గుర్తింపు జియోగ్రఫికల్ ఇండికేషన్ అయితే లభించింది. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రుణాన్ని ఏ 2 సంస్థలు కలిపి అందిస్తున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు ప్రపంచ బ్యాంకు ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఈగల్ పూర్తిరం ఏమిటి? ఆప్షన్ డి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర జల సంఘం తాజా అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? కేంద్ర జల సంఘం తాజా అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ 1053.07 కిలోమీటర్లు అనమాట. 1053.07 కిలోమీటర్లు. ఇంతకుముందు వీడియోలో మనం తప్పుగా ఇవ్వడం జరిగింది 1027 అని. కరెక్ట్ ఆన్సర్ అంటే 1053. మన ఛానల్ చూస్తున్నవారు సెర్చ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇంకా ఎవరైనా మోడల్ పేపర్లు కావాలంటే జూనియర్ అసిస్టెంట్ 99 రూపాయలు ఫోన్పే చేసి 7320433643కి అదే నెంబర్కి వాట్సాప్ పంపించండి. మీకు వాట్సాప్లోనే దీనికి సంబంధించిన మెటీరియల్ 30 మోడల్ పేపర్లు, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ పంపించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.